నమస్కారం. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధుల వద్దకు వెళ్లి నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ ఆదివారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్య ప్రముఖులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా పట్టణంతో పాటు మండపాక గ్రామాల్లో పర్యటించి 10 మంది వృద్ధులను పరీక్షించారు. ఈ మేరకు వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ఎడ్లపల్లి శివప్రసాద్ ఆర్థిక సహకారంతో మందులను కూడా అవసరమైన వారికి అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నెంబర్లకు ఒకరోజు ముందుగా తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్య చికిత్స పొందుతూ సామాజిక న్యాయ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర ఆదివారం మృతి చెందారు. దువ్వ గ్రామానికి చెందిన ఈయన తణుకు కోర్టులో న్యాయవాద గుమస్తాగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటూ గుర్తింపు పొందారు. 50 ఏళ్ల ఈయన పైడిపర్రు రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా తణుకు బస్టాండ్ నుంచి రావులపాలెం వెళ్లేందుకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడమే కాకుండా కింద పడ్డ రవీంద్ర కాలుపై నుంచి చక్రం వెళ్లగా కాలు నుజ్జు అయింది. దాంతో ఆయనను తణుకు జిల్లా ఆసుపత్రికి తరలించగా తర్వాత మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రవీంద్ర దుర్మరణం చెందారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సామాజిక స్ఫూర్తి గల రవీంద్ర మృతి తీరని లోటని పేర్కొంటూ సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, ప్రధాన కార్యదర్శి మేడేపల్లి ఫ్రాన్సిస్లు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు నుండి రాచర్ల వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. 1,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో దీనిని చేపట్టారు. నాణ్యతలో రాజీ లేకుండా రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ అధికారులకు సూచించారు. తాడేపల్లిగూడెం పట్టణం నుంచి తణుకు వైపు వెళ్తుండగా ప్రత్తిపాడు FFF ఫ్యాక్టరీ ప్రక్క నుంచి గోడౌన్స్ మీదుగా రాచర్ల గ్రామం వరకు ఈ రోడ్డు వెళుతుంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన గ్రామీణ రహదారుల నిర్మాణంలో భాగంగా ఇది జరుగుతోంది. దీంతో ఈ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంట పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దేశభక్తి ప్రతి ఒక్కరిలో పెంపొందాలని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అన్నారు. స్థానిక పట్టణంలో ఏర్పాటు చేసిన హర్ఘర్ తిరంగా, హర్ఘర్ స్వచ్ఛత, స్వతంత్రకా ఉత్సవ్ స్వచ్ఛతాకి సంఘ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనమంతా భారతీయులమేనని ప్రతి ఒక్కరిలోనూ కలగాలని పేర్కొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పారు. అనేక త్యాగాలు చేసి మనకి ఈరోజు ఈ విధంగా మనం ఉన్నామంటే వారి చేసిన త్యాగం ఫలితమే మనం ఈరోజు భారతదేశంలో మన స్వేచ్ఛ స్వతంత్రాలతో మనగలుగుతున్నాం. ఈ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి హరిహర్ తరంగా కార్యక్రమం మన ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు మనందరి చేత వారు చేపట్టి మళ్ళీ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కె నాగేశ్వరరావు, గోపిరెడ్డి శ్రీనివాస్, ఆర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశని ఆలయంలో జరుగుతున్న స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు ఆదివారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక దొర్లిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలను 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని, అనంతరం శ్రీ మహదాశీర్వచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి మూలవిరాట్, అలివేలు మంగమ్మ, అండాల అమ్మవార్లు ఉత్సవమూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను
అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న విద్యార్థి పరిషత్ భీమవరం సభలో ప్రశంసించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం బలుసుమూడి మావుళ్లమ్మ అమ్మవారి వెండి త్రిశూలం ఏర్పాటుకు 1,52,000 విరాళమిచ్చిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి శ్రీధర్ దంపతులు అభినందించిన టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారాం లక్ష్మి. వ్యవసాయ అభివృద్ధి మార్కెట్ కమిటీల నూతన నేతలు కృషి చేయాలి అత్తిలిలో ఉద్బోధించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకులో ఘనంగా మా తెలుగు తల్లి గీత రచయిత శంకరంబాడి సుందరాచార్య జయంతి వేడుకలు నివాళులర్పించిన సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ నాయకులు. మున్సిపల్ పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలి తణుకులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఈ సంఘ నేతలు. పెంటపాడు మండలంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు సలహాలు. ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించాలి అన్ని సంస్థలకు హితవు పలికిన నిడదవోలు మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో ముగిసిన స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు తరలివచ్చిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.